ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాజీ మంత్రి బాలినేని మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపించాలన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలకు బాలినేని కౌంటర్ ఇచ్చారు. మద్యం షాపుల వ్యవహారంపై దమ్ముంటే విచారణ జరిపించాలని సవాల్ చేశారు. ఇవాళ 12 షాపులు తీస్తున్నారు, అంతా పార్టీ వాళ్ళే. మిగతా 2 షాపులు పార్టీ వాళ్ళకి విడిగా వచ్చింది. ఆ తర్వాత వేరే వాళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళకే సరిగ్గా రూపాయి రాకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు తీసుకొస్తారంట. రాత్రిపూట కూడా వచ్చంట నాకు రోజు డబ్బులు ఇచ్చిపోతాడంట. సిగ్గుండాలి, వయసు పెరిగింది, నీకు బుద్ధుని మాట్లాడుతున్నావో ఏదో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడేటప్పుడు జ్ఞానంతో మాట్లాడాలి. నువ్వు నిరూపించవయ్యా. వాడు ఎవడన్నా నిజంగానే నాకు ఏదైనా డబ్బులు ఇస్తుంటే ఒక షాప్ వాడు ఇవాళ నా 13 షాపుల్లోనే మా పార్టీ వాళ్ళకి వచ్చిన షాపుల్లోనే దగ్గర 50-60 మంది ఉన్నారు. 60 మంది చేత ఒకటి చేత చెప్పి సరే పోనీ, మిగతా షాపులు ఉన్నారు కదా, కామన్ పీపుల్ ఉన్నారు కదా, ఎవడొచ్చి ఏమి ఇచ్చాడో చూపించు. మాట్లాడటం పద్ధతులు నేర్చుకో. ఏదో లోపల వేయించాడు, లోపల వేసా మేము ఏం తప్పులు చేసావు, నువ్వు చేసావు ఇప్పుడు తప్పులన్నీ. నిన్న మాట్లాడుతున్నావు, నేను ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కళ్యాణ్ గారికి చెప్తానని అన్నావు. ఓకే, నువ్వు మగవాడు అయితే ఛాలెంజ్ చేస్తున్నావు. నువ్వు మగవాడు అయితే నేను చేసినప్పుడు జరిగిన ఈ విషయాలు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో జరిగిన విషయాలు ఎంక్వైరీ ఏమని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలా. నేను కళ్యాణ్ గారికి చెప్తా, మా మీద ఎంక్వైరీ పెట్టించాను. నేను ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరించాలా. ప్రమాణం చేసే దగ్గర నేను ఏ తప్పు చేశానని కూడా ఆడు చెప్పి కూడా నేను ప్రమాణం చేస్తా. నువ్వు రా, ధైర్యం ఉంటే రా, వచ్చి మా ప్రమాణం చేయి.